తిరుమల శ్రీనివాసుడి దేవేరైన పద్మావతి అమ్మవారికి అలంకరించేందుకు అర్చకులు తిరుచానూరుకు కాసుల హారం తీసుకెళ్లారు. గజవాహన సేవ, గరుడ వాహన సేవ నేపథ్యంలో అమ్మవారిని కాసుల హారంతో అలంకరించనున్నారు. అర్చకులు భారీ బందోబస్తు మధ్య తిరుచానూరుకు కాసుల హారాన్ని తీసుకెళ్లారు. స్వామివారి లక్ష్మీ కాసుల హారాన్ని సాంప్రదాయబద్ధంగా ఊరేగించి తిరుచానూరు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ మనకి గరుడ వాహనం ఎలా ఇంపార్టెంట్, అలానే గజవాహనం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఈరోజు కాసుల హారాన్ని సాయంత్రం అమ్మవారి ఊరేగింపులో అలంకరించడం జరుగుతుంది. ఇది చాలా సాంప్రదాయబద్ధంగా అనేక సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని ఈరోజు కూడా అలానే పాటిస్తున్నాం. తిరుమల శ్రీనివాసుడి దేవేరైన పద్మావతి అమ్మవారికి అలంకరించేందుకు అర్చకులు తిరుచానూరుకు కాసుల హారం తీసుకెళ్లారు. గజవాహన సేవ, గరుడ వాహన సేవ నేపథ్యంలో అమ్మవారిని కాసుల హారంతో అలంకరించనున్నారు. అర్చకులు భారీ బందోబస్తు మధ్య తిరుచానూరుకు కాసుల హారాన్ని తీసుకెళ్లారు. ఈరోజు స్వామివారి లక్ష్మీ కాసుల హారాన్ని సాంప్రదాయబద్ధంగా ఊరేగించి తిరుచానూరు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ మనకి గరుడ వాహనం ఎలా ఇంపార్టెంట్, అలానే గజవాహనం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఈరోజు కాసుల హారాన్ని సాయంత్రం అమ్మవారి ఊరేగింపులో అలంకరించడం జరుగుతుంది. ఇది చాలా సాంప్రదాయబద్ధంగా అనేక సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని ఈరోజు కూడా అలానే పాటిస్తున్నాం.